హెచ్సిఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆగండి, ఈ రెండు క్రికెట్ టీమ్స్ కాదు, ఈ రెండింటి మధ్య క్రికెట్ జరగట్లేదు. హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మనందరికీ తెలిసిందే. అయితే ఈ రెండింటి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇది క్రికెట్ అభిమానులకు కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ వాస్తవంగా మాత్రం ఇదే జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ప్రీ పాస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వివాదం ఏంటో చూస్తే, హెచ్సిఏ అధికారులు ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఒత్తిడి చేస్తున్నారని, గత 2 ఏళ్లుగా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తోంది. మార్చి 27న కూడా హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా హెచ్సిఏ ప్రీ పాస్ల విషయంలో గొడవ చేసిందని, మ్యాచ్ కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్ ను హెచ్సిఏ తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. ఇలాంటి గొడవలు కంటిన్యూ అవుతే తమ హోమ్ గ్రౌండ్ ను వేరే వేదికకు తరలిస్తామని ఎస్ఆర్హెచ్ వార్నింగ్ ఇస్తోంది. ఈ మేరకు హెచ్సిఏకు మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, బీసీసీఐకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆ మెయిల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించినట్లు వార్తలొస్తున్నాయి. కానీ హెచ్సిఏ వెర్షన్ మరోలా ఉంది. అసలు ప్రీ పాస్ల విషయంలో తాము ఎవరిని బెదిరించలేదని, ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి అధికారిక ఈమెయిల్ రాలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. అసలు ఈమెయిల్ నిజంగా లీక్ అయిందా, లేక ఎస్ఆర్హెచ్ దీన్ని బహిర్గతం చేసి హెచ్సిఏపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అన్నది హెచ్సిఏ వాదన. మామూలుగా హెచ్సిఏతో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% అంటే సుమారు 3900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్ లో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్ లో హెచ్సిఏ ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్ లో ఇవ్వాలని కోరింది. ఎస్ఆర్హెచ్ ఈ అదనపు డిమాండ్ ను నిరాకరించడంతో హెచ్సిఏ మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ రోజున F3 బాక్స్ ను తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. గత 2 ఏళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమన్న ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి. నిజంగా ఎస్ఆర్హెచ్ ఆరోపణల్లో వాస్తవం ఉండి హెచ్సిఏ టార్చర్ పెడుతుంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ ను వీడే అవకాశం అయితే ఉంది. ఇదే కనుక జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు పెద్ద దెబ్బ తగిలే అవకాశమే ఉంది. ఇది కేవలం క్రికెట్ సమస్యగానే కాదు, హైదరాబాద్ ఇమేజ్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఐపీఎల్ జట్టును కోల్పోవడం అంటే అటు ప్రభుత్వానికి, హెచ్సిఏ సామర్థ్యానికి పెద్ద తలవంపే. ఎస్ఆర్హెచ్ ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. బీసీసీఐ జోక్యం చేసుకుంటే హెచ్సిఏ పై కఠిన చర్యలు తీసుకోవచ్చు, లేకపోతే ఎస్ఆర్హెచ్ కి తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించవచ్చు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఆర్హెచ్ కు మద్దతుగా హెచ్సిఏ కు వార్నింగ్ ఇచ్చారట. ప్రీ పాసుల విషయంలో సన్ రైజర్స్ ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. హెచ్సిఏ పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో హెచ్సిఏ ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ప్రీ పాస్ల వివాదం. మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటు పోతుందోనన్న ఆందోళన అటు క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది.